విజయవాడలో కొన్ని సంఘాల వారు నా మీద ఏదో రకంగా దుమ్మెత్తి పొయ్యాలి అని తరచూ చూసే సంఘాల వారు నిన్న విజయవాడలో రాఘవయ్య పార్క్ దగ్గర ఒక సమావేశం నిర్వహించారు. అదేమిటంటే, నేను ఎన్నో గృహాలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వారి గృహాలే టార్గెట్ చేసి కూల్చివేస్తున్నట్టుగా ఒక అపోహ సాక్షి వారి సౌజన్యంతో క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. గతంలో కూడా చేశారు, నేను పెద్దగా పట్టించుకోలే. కానీ 1% ప్రజలు అది నిజమని నమ్మినా కూడా అది మంచిది కాదు కనుక నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావించి స్పెసిఫిక్గా క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇదొకటి. తర్వాత నిన్న సాక్షి ఛానల్లో కొద్ది మందిని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా చాలా హై అండ్ ఆఫీస్ లాగా ఉంది. కొద్దిమంది మహిళల్ని తీసుకుని వెళ్ళి పక్క నుంచి ప్రాంప్టింగ్ చేస్తూ నన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ మాకు అసలు టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అని ఉనుదుర్రు అనే గ్రామంలో ఆ బాధితులు మాట్లాడినట్టుగా చెప్పారు. ఇది 1 సంవత్సర కాలంగా ఎన్నో నోటీసులు ఇవ్వటం, వారు కోర్టుకు వెళ్ళటం, కోర్టు వారు మాకు డైరెక్షను వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇచ్చారా అని అడగటం, వారందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి వారందరికీ పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి తెలియచేయటం, అవి తీసివేయమని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చిన తరువాత మళ్ళీ నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3 ఇన్ని నోటీసులు ఇచ్చి 1 సంవత్సర కాలంగా నడిచిన ఈ ప్రక్రియ ఇదంతా పక్కన పెట్టి కేవలం అప్పటికప్పుడు నేను అరక్షణంలో కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చి చేస్తున్నట్టుగా మాట్లాడటం, అది వాళ్ళ చింతనకే వదిలేస్తున్నా. ఎందుకంటే కేవలం ప్రజాక్షేమం కోసం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చినప్పుడు, నీటి కలుషితం ద్వారా కొన్ని వ్యాధులు ప్రబలినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎన్నో చోట్ల ఈ ఏదైతే మంచినీటి చెరువులకి వెళ్ళే పంట కాలువ పక్కన ఆక్రమణలు ఉన్నాయో ఆ గృహాల నుంచి డైరెక్ట్గా ఆ పైప్ లైన్లన్నీ అందులోకి కనెక్ట్ చేసి వ్యాధులకి కారణమవుతుందో, అలాగే మరి ఆ కాలువలన్నీ కూడా చాలా వరకు పూడ్చివేసి, ఆ డ్రైన్లు ఆక్రమించి డ్రైన్లు పూడ్చివేసి, సకాలంలో డ్రైన్లు సరిగ్గా లేకపోతే పంటలు మునిగిపోయి ఆ నీరు బయటికి వెళ్ళక, చాలా చోట్ల నీరు అందక, కింద ఉన్న ప్రాంతాలకి మెయిన్ కెనాల్ వరకు ఇబ్బంది లేకపోయినా సబ్ కెనాల్స్ వరకు మళ్ళీ నీరు పొలాలకి నీరు అందక ఈల్డ్స్ పడిపోతాయి.